ఈ యొక్క పులిపిల్ల సమస్య తగ్గేందుకు గన్ షాట్ రెమెడీ అమ్మా, అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. మనం కరెక్ట్ గా వస్తువులు మనం సేకరించుకొని వాడుకోగలిగితే గన్ షాట్ గా పనిచేస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది. దీనికి కావలసిన పదార్థాలు, మొట్టమొదటి పదార్థము సున్నం. సో తాంబూలంలో వేసుకున్నటువంటి సున్నం అయితే సరిపోతుంది. స్కెంటెడ్ సున్నం అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది. సో మనకు మార్కెట్ దొరుకుతుంది కాబట్టి సున్నాన్ని తడి సున్నం కానీ పొడి సున్నం కానీ ఏదైనా వాడుకోవచ్చమ్మా. కాబట్టి తగినంత సున్నం తీసుకోవాలమ్మా. కాబట్టి ఇది అప్పుడప్పుడు తయారు చేసుకుని వాడుకోదగ్గ ఔషధం. కాబట్టి మనకి ఎంత అవసరమైతే అంత, ఒక చిటికెడు అయితే చిటికెడు తీసుకోవాలి, 2 చిటికెలు అవసరమైతే 2 చిటికెలు తీసుకోవాలి. అంటే చిటికెడు అంటే పించమ్మా, అంటే 2 వేళ్లకు పట్టుకుంటే ఎంత పొడి వస్తుందో అంత. కాబట్టి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి. మొట్టమొదటిది సున్నం. రెండవది వంట సోడమ్మా. మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాల వంటకాలు తయారయ్యేటువంటి యొక్క వంట సోడా. వంట సోడా కూడా ఈ యొక్క పులిపిలు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి దీన్ని కూడా మనకి ఎంత అవసరమైతే అంత వాడుకోవాలి. అంటే సున్నం మనం ఏ ప్రమాణంలో తీసుకున్నామో ఈ వంట సోడాను కూడా అదే ప్రమాణంలో తీసుకోవాలన్నమాట. ఈ రెంటిని బాగా కలిపేసేసి ఇందులో మూడవ పదార్థంగా తగినంత కొబ్బరి నూనె కలిపేసేయాలి. ఎంత అవసరమైతే అన్ని చుక్కలు కొబ్బరి నూనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారవుతుందమ్మా. ఆ విధంగా తయారైన తర్వాత దాన్ని ఒక స్టిక్, ఈ అగ్గిపుల్ల లాంటి పుల్లలు ఏమన్నా ఉంటాయి కదమ్మా, లేకపోతే టూత్ స్టిక్స్ కానీ, టూత్ పిక్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ ఏవైనా పర్లేదు, అలాంటి వాటితో ఆ యొక్క లేపన ద్రవ్యాన్ని తీసుకొని పులిపిరి ఎక్కడుందో ఆ భాగంలో స్టార్ట్ అయినట్టు భాగంలో అప్లై చేసేసి మిగతా భాగం అంతా కూడా అప్లై చేసేయాలి. పులిపిరి అంతా ఈ యొక్క పదార్థంతో కవర్ చేయడం వల్ల ఒక తెలుపుగా మారిపోతుందమ్మా ఇదంతా. ఈ 2 పదార్థాలు తెల్లగా ఉంటాయి, మనం ఈ యొక్క కొబ్బరి నూనె కలపం కదా, ఔషధం అంతా అప్లై చేసేయాలన్నమాట. సో అప్లై చేయడం వల్ల కొద్దిసేపటి వరకు ఆల్మోస్ట్ చీమ కుట్టినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. చిమ అంటే వైరస్ ను హరింపజేసేందుకు ఔషధం పనిచేస్తుంటుంది. కాబట్టి చిమ అని చెప్పేసి ఉంటుందమ్మా. కొద్దిసేపు మాత్రమే ఉంటుందమ్మా, చాలా కొద్దిగా ఉంటుంది. అది కూడా ఏదో చీమ కుట్టినటువంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొద్దిసేపటి కూడా అది తగ్గిపోతుంది. ఈ విధంగా మరి అది యొక్క తీవ్రత కొద్దిగా ఉంటే 1-2 కోటింగ్స్కి 1-2 సార్లు అప్లై చేసేసరికి ఆ పులిపిరి భాగం మెత్తబడి నల్లబడిపోయేసేసి సన్నగా కృషించిపోయి ఊడిపోతుందమ్మా. సో సమస్య కొంచెం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి పులిపిరి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే రెగ్యులర్ గా వాడుకోవాలన్నమాట. 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, 4 రోజులు కానీ అవసరాన్ని బట్టమ్మా. ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో 3 రోజులు 4 రోజులకే చాలా వరకు తగ్గిపోతుందమ్మా. అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు, లేకపోతే అక్కడికి బంద్ చేస్తే సరిపోతుంది.